దేవుని గుణలక్షణములు అనే సిరీస్లో మనం నేర్చుకునేటువంటి రెండో భాగంలోకి వచ్చాం. రెండో భాగం ఈరోజు అంశం ఏంటంటే నిత్యుడైన దేవుడు, నిత్య దేవుడైన తండ్రి. చదువుకున్నటువంటి ఈ బైబిల్ భాగంలో 57వ అధ్యాయం యెషయా గ్రంథం 15వ వచనములు ఇలాగుంది: మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి ఈయన నిత్యము ఉండేటువంటి వాడు. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, మహోన్నతమైన స్థలములలో నివసించువాడు. సో దేవుని గురించినటువంటి ఆయన గుణలక్షణాలు ఆలోచన చేస్తే ఈ పదాలు చూడండి, ఎంత పెద్ద పెద్ద పదాలు. వాస్తవానికి కొన్ని పదాలు మనకి పెద్దగా అనిపిస్తాయి కానీ మనకు అంత కనెక్ట్ కావు. మీకు ఇంకొక వచనం చదివిపిస్తా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. 10-11 మత్తయి సువార్త 7వ అధ్యాయం 10వ వచనం. మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. పరలోకపు తండ్రి మంచి ఈవులను ఇచ్చును. 2 వచనాలు చదివాము. అది దేవుని గురించి చెప్పిందే, ఇది దేవుని గురించి చెప్పిందే. ఇప్పుడు చెప్పండి, ఏ వచనం మీద ఈరోజు ప్రసంగం చేయమంటారు? ఏది ఇష్టం మీకు? ఇదే అదా? చాలామంది అనిపిస్తుంది. మనకి ఏమర్థమవుతుంది ఇక్కడంటే, తండ్రి మంచివాడు, అడిగే వాళ్ళకి మంచి చేస్తాడు, మంచి ఈవుల్ని ఇస్తాడు. ఇది బాగుంది కదా. ఇందాక చదువుకున్న మాటలు, మహోన్నతుడు, మహాఘనుడు, నిత్య నివాసి, వాటి మీద అంశం కావాలన్నా, దేవుడు మంచి చేస్తాడు, మంచి ఈవుల్ని ఇస్తాడు, దీని మీద కావాలన్నా ప్రసంగం. సాధారణంగా ఏం కోరుకుంటామంటే ఇది కోరుకుంటాం కదా. ఇప్పుడు దేవుని విషయాలు, ఆయన గుణలక్షణాలు అర్థం చేసుకునేటువంటి మనం, ఆయన ఎలాంటి వాడు, అందుకని ఈ రెండింటిని కలిపి చెప్తున్నా మీకు. ఆయన ఎంత గొప్పవాడో, ఎంత మంచివాడో ఆ విషయాలు చిన్న టైటిల్ పెట్టి అందులో ఏం రాస్తున్నానంటే నిత్య దేవుడైనటువంటి తండ్రి అని అన్నీ కలిపి ఒక టైటిల్ లాగా పెట్టాను. ప్రేమేం దేవుని పిల్లారా, దేవుని గురించినటువంటి అవగాహన మనకి ఎంత ఉంటుందో మరలా జ్ఞాపకం చేస్తా. యోహాను 17:3 యేసు ప్రభు ఏం చెప్పాడంటే, అద్వితీయ సత్యదేవుడవైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. ఎరుగుటయే నిత్య జీవం. దేవుని గురించి మనం ఎంత ఎరుగుతూ ఉంటామో అంత జీవము, నిత్య జీవము అని అంటే ఆ నిత్యుడైనటువంటి దేవుని దగ్గర ఉండే జీవం, ఆ జీవము చేత మనం నింపబడతా ఉంటాము. సో దేవుని ఎంత ఎరుగుతూ ఉంటావో నీవంత జీవంతో నింపబడుతూ ఉంటావు. దేవుని ఎరగటం అనేది మన జీవమునకు ఉపయోగం. ఈరోజు మనం నేర్చుకునేటువంటి అంశంలో ఆయన క్యారెక్టర్ ఏంటి? ఆయన గొప్పవాడు, మహోన్నతుడు, మహాగణుడు,
నిత్య నివాసి. ఈ పదాలు కొన్ని మనకి అటు సరిగా మీనింగ్ అర్థం కాదండి. అందుకే ఇందాక చదివిపించాను. పరలోకపు తండ్రి అడిగే వాళ్ళందరికీ మంచి ఈవులను ఇస్తాడు. అలాంటివి అర్థమవుతాయి. కొన్ని అర్థం కావు దేవుని గురించి మనకు కొన్ని అర్థం కావు దేవుని గురించి. దేవుని విషయాలు ఆలోచన చేస్తే ఇంకా ఈ హోషేయ గ్రంథము 11వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. హోషేయ గ్రంథము 11వ అధ్యాయం 9వ వచనం. ఓకే, ఓకే. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడును, నేను పరిశుద్ధ దేవుడును మనుష్యుడను కాను. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నేను పరిశుద్ధ దేవుడును. ఇందాక యెషయా గ్రంథంలో మనం చదివిన విషయాలు పాటొచ్చులే మీకు. మహాఘనుడావు ఆ వచనాన్ని బట్టే పాట రాశారు. ఓకే, ఇప్పుడు దేవుని యొక్క ఆ గుణలక్షణాల్లో ఆలోచన చేస్తే మహాగణుడని ఇలాంటి పదాలన్నీ చూసాం. నిత్య నివాసి అలాంటి పదాలు చూసాం. ఆ దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, నేను పరిశుద్ధ దేవుడును, ఎవరిని కాదు, మనుష్యుడను కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు అని అంటే, దేవుని గురించినటువంటి అవగాహన మనుషుల్లో ఎలాగుంటుందంటే, దేవుడు అంటే ఇలాగ ఉండాలి కదండి, దేవుడు అంటే ఇలాగ ఉండాలి కదండి, ఇలాగ ఉంటేనే కదండి దేవుడు అంటే అని అంటుంటారు చాలామంది. ఏమండి, దేవుని గుణలక్షణాలు నువ్వు నిర్ణయిస్తావా? కొంతమంది యేసుక్రీస్తుని కూడా ఇలాగ ఉన్నాడు కాబట్టి దేవుడు అండి. దేవుని గుణలక్షణాలు ఎలాగుండాలా అని నువ్వు చెప్తేనా దేవుడు? ఎందుకనంటే మనుషులు దేవుని యొక్క స్థాయిని దించి ఇందుకని దేవుడు అని వాళ్ళ దేవత్వాన్ని మనిషి నిర్ణయించే స్థాయిలోకి వస్తుంది. అందుకని దేవుడు అంటున్నాడు, నేను మీరు అనుకున్నట్టు మనుషుణ్ణి కాదు, నేను మనుష్యుడిని కాదు. ఎందుకనంటే ఆయనకి శరీరం లేదు. దేవునికి శరీరం ఉందా అండి? ఉందా? హీ ఈజ్ ఇన్విజిబుల్ గాడ్. బైబిల్ గ్రంథం ఏం చెప్తూ ఉంది? దేవుడు ఆత్మ కనుక దేవుడు ఆత్మ అని చెబుతుంది. దేవుడు గాడ్ ఈజ్ స్పిరిట్. నేను మనుషుల్ని కాదు మీలాగా. ఒకవేళ ఆయన గురించినటువంటి విషయాలు మీకు తెలిసి ఉండొచ్చు. ఉదాహరణకి కొన్ని వచనాలు చదివితే ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 29వ వచనంలో దేవుని యొక్క విషయాలు చెప్తూ, ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం 29వ వచనం, నీవు చాపిన నీ బాహువు చేతను రప్పించావయ్యా ఇశ్రాయేలీయులని అని అక్కడ ఉంది. ఇప్పుడు దేవుడు అక్కడ ఏం చదువుతున్నాడు? దేవుని బాహువు అని ఉంది. దేవుని బాహువు. ఇంకా మనకు తెలుసు ఇలాంటి విషయాలన్నీ. ద్వితీయోపదేశకాండము 2వ దినవృత్తాంతం తీయండి. దినవృత్తాంతంలో 2వ దినవృత్తాంతంలో 7వ అధ్యాయం 14, 15 అవి మనకు తెలుసు, బాగా పరిచయమైనటువంటి వచనాలే కదా. అక్కడ ఒకసారి చదువుదాం. ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద నా కనుదృష్టి నిలుచును,
నా చెవులు ఆలకించును. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఇక్కడ చేయబడేటువంటి ఆ ప్రార్థనల మీద నా కను దృష్టి ఉంటుంది, తర్వాత నా చెవులు ఉంటాయి. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క చేతులు, దేవుని యొక్క బాహువు, దేవుని యొక్క కన్నులు, దేవుని యొక్క చెవులు, దేవుని యొక్క నోరు, ఇలాంటి పదాలు బైబిల్ గ్రంథంలో కనపడుతూ ఉంటాయి. దేవుడు ఏమంటున్నాడంటే నేను మనుష్యుణ్ణి కాదు అంటున్నాడు. మీకు అర్థమవుతుందా? మరి నేను మనుష్యుణ్ణి కాదు అని చెప్పినటువంటి దేవుడు నా కన్నులు, నా చెవులు, నా చేతులు, నా బాహువు అని దేవుడు చెప్తా ఉన్నంటే మరి మనుషుడేనా అనుకోవాలా? కాదండి. ఎవరు కూడా దాన్ని ఇలాగన నేరుగా ఆయనకు చేతులు ఉన్నాయి, ఆయన కాళ్ళు ఉన్నాయి అని అనుకోవడానికి కాదు. ఆయన ఒక ఆత్మ. దేవుడు ఆత్మ అనేటువంటి విషయాలు చెప్తాం. కాబట్టి ఆత్మ, కాబట్టి మన శరీరంలో ఉండేటువంటి మనలాగా మనుషుని కాదు, ఆయన ఆత్మ. నీవు మనుష్యుని స్థాయిలోకి ఆయన్ని దించి దేవుడు అంటే ఇలాగ ఉంటాడని నీ నిర్ణయాలు కాదు, అసలు ఆయన గురించి తెలుసుకుంటే ఆయన ఒక ఆత్మ. ఆత్మ కాబట్టి మన కన్నులతో మనం ఆయన్ని చూడలేము, మన చేతులతో ఆయనను మనం తాకలేము. గుర్తించండి, దేవుడు మహోన్నతుడు, మహాగణుడు, ఆయన ఒక ఆత్మ, ఆయన నిత్యము నివసించేటువంటి వాడు. కాబట్టి ఎవరు ఆయన్ని చూడలేదు. పౌలు గారు ఈ మాటలే చెప్తున్నాడు. తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చదవండి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలిగినటువంటి వాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడు ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఇది దేవుని యొక్క విషయాలు. అవి మనకు కొన్ని అర్థం కావండి. మనకు అర్థం కావు. దేవుని గురించినటువంటి కొన్ని విషయాలు మనకు అర్థం కావు. కొంతవరకు మనకు అర్థమవుతున్నట్టుగా అనిపించవచ్చు, కానీ మనకు అన్ని విషయాలు అయితే మాత్రం అర్థం కావు. ఎవడు ఆయనను చూడలేదు, ఎందుకంటే ఆయన ఆత్మ. ఎవరు ఆయన్ని పట్టుకోలేరు. ఆయన మాత్రమే అమరత్వము కలిగిన వాడు. అమరత్వము కలిగిన వాడు. ఒకటి, దేవుడు ఎలాంటి వాడు అనంటే ఆయనకు మనలాగా శరీరం అనేది లేదు. ఇక్కడ అమరత్వం కలిగిన వాడు అనే ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలంటే ఆయనకి పుట్టినరోజులు లేవు. దేవునికి పుట్టినరోజులు లేవు. 2 మాటలు చెప్పాను మీకు ఇప్పుడు. ఒకటి, ఏం లేదు, ఆయనకి శరీరం లేదు. గాడ్ హ్యాజ్ నో బాడీ. రెండోది ఏం చెప్తున్నాను, ఆయనకి పుట్టినరోజులు లేవు అని అన్నాను. నో బర్త్డే. ఈ పలానా రోజు దేవుడు పుట్టాడు అనడానికి ఏమైనా ఆధారం ఉందా? లేదు. దేవుడు ఆయన గురించి చెప్పిందంటే ఆది యందు దేవుడు ఇదంతా కలగజేశాడు. మరి దేవుణ్ణి ఎవరు కలగజేశాడు? దేవుణ్ణి ఎవరు కలగజేశారు? ఆది యందు దేవుడు సృష్టిని కలగజేశాడు, బాగానే ఉంది. మరి దేవుణ్ణి ఎవరు కలగజేశారు? ఆయన ఉన్నవాడు కాబట్టి ఇక ఆయనను సృష్టించేటువంటి అవకాశం ఎవరికి లేదు. అంతేనా? అంతకు మించి సమాధానం లేదు.
లేదు లేదు నాకు దాన్ని వివరించి చెప్పు అని అంటే ఏం చెబుతాం? అందుకే ముందే చెప్పాను, దేవుని గురించి మనకు కొన్ని తెలుసు కానీ అన్ని విషయాలేమీ తెలీదు అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. మనం ఆయనకు దగ్గరగా జరిగే కొలది ఆయన యొక్క విషయాలు మనకు అర్థమవుతూనే వస్తాయి తప్ప ఆయన గురించి పూర్తిగా మనకెవరికి తెలీదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చాలా చోట్ల ట్రినిటీ గురించినటువంటి విషయాలు డిబేట్లు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి, ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. మొదటి శతాబ్దం నుంచి యేసు దైవత్వం గురించి, త్రిత్వం గురించి, ముగ్గురు దేవుళ్ళ ఒక దేవుడా ఈ జరుగుతూనే ఉంటాయి. ఒక డిబేట్లో యూట్యూబ్లో చూస్తూ ఉన్నాను, ఏదో డిబేట్ జరుగుతూ ఉంది. నేను కామెంట్ పెట్టాను, ఇది విషయాలు మీకు ముందు చెప్పాను. నేను చెప్పాను ఏమని పెట్టాను కామెంట్ అంటే, మీరెవ్వరు గెలవరు, అవతల వాళ్ళు గెలవరు, యువతల వాళ్ళు గెలవరు. ఎందుకంటే దేవుని గురించి అన్ని విషయాలు నీకు తెలియదు, మీకు తెలియదు, ఇంకెవరు గెలుస్తారు? ఒకవేళ దేవుని గురించి అన్ని విషయాలు కనుక నువ్వు చెప్పగలిగితే నువ్వు దేవుడు అవుతావు, కానీ ఆయన ఎట్ట అవుతాడు? అది నా పాయింట్. దేవుని గురించి అన్ని విషయాలు నేను చెప్తే దేవుని కంటే తెలివి కళ్ళు ఉన్నాయి అని కదా. అవకాశం లేనే లేదు. దేవునికి బాడీ లేదు, బర్త్డే లేదు. ఎందుకనంటే ఆయనకు ప్రారంభము లేదు, ఆయనకి ముగింపు లేదు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనములో ఇలాగుంది, అల్ఫా ఒమేగా, అల్ఫా ఒమేగా, ఆది లేదు, ఆయనకి అంతము లేదు. దేవుడు ఎలాంటి వాడు అని అంటే, ఆయనకు ఆది లేదు, అంతము లేదు అనేటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో చాలాసార్లు దేవుని గురించి చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆయన యుగ యుగములు అని. మనము స్తుతించేటప్పుడు యుగ యుగములకు స్తోత్రాలు, ఎన్నిసార్లు మాట్లాడతాం మనం? యుగ యుగములు. ఈ యుగంలో ఉంటాడు, గత యుగంలో ఉన్నాడు, వచ్చే యుగంలో ఉంటాడు. ఆయనకు ప్రారంభం లేదు, ఆయనకు ముగింపు లేదు అనేటువంటి విషయాలు. ఎందుకనంటే దేవుడు ఆత్మ, ఆయనకు ప్రారంభం లేదు, ఆయనకు ముగింపు లేదు. అందుకని నిత్య నివాసి అయినటువంటి వాడు అని బైబిల్లో ఇందాక మనం చదివింది. నిత్యము నివసించేటువంటి వాడు. ఇలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. మూడో విషయాలు చెప్తా. దేవునికి ఏమేమి లేవు అనుకున్నామంటే, శరీరం లేదు, ప్రారంభము ముగింపు లేదు, దేవునికి హద్దులేమీ లేవు. హద్దు లేదు ఆయనకి. బౌండరీస్ అనేవి ఆయనకి ఏమీ లేవు. ఉదాహరణకి ఆయన జ్ఞానం ఆలోచన చేస్తే ఆయన జ్ఞానం, ఆయన జ్ఞానానికి హద్దు ఉందా అండి? ఉంటుందా? ఇప్పుడు మన జ్ఞానం తీసుకుందాం. మన జ్ఞానానికి ఒక లిమిట్ ఉంటుంది. పరీక్ష పెడితే అన్ని మార్కులు వస్తాయి. నీ గతం గురించినటువంటి జ్ఞానం తీసుకున్నా కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. అంతేనా? మనుషుల జ్ఞానము పరిమితి కలిగి ఉంటుంది, కానీ దేవుని జ్ఞానానికి హద్దు ఏమీ లేదు. ఆయనకి గతం తెలుసు, ఇప్పుడు తెలుసు, భవిష్యత్తు తెలుసు. మన జ్ఞానం, మనకు భవిష్యత్తు గురించిన జ్ఞానం నీకేముంది? ఏం తెలుస్తుంది? మనకి ఏం జరగబోతుంది మనకేం తెలుస్తుంది? కానీ దేవునికి, ఆయన జ్ఞానానికి ఇక హద్దు అనేది ఉండదు. దేవునికి హద్దులేమీ లేవు. ఆయన జ్ఞానానికి హద్దు లేదు. ఆయన ఎక్కడైనా సరే ఆయన ఉండగలడు. ఆయనకు హద్దు లేదు. ఇక్కడే ఉంటాడు, ఇక్కడే ఉంటాడు, ఇక్కడే ఉంటాడు.
ఆయన జ్ఞానానికి హద్దు లేదు, ఆయన సన్నిధికి కూడా హద్దు లేదు. ఇక్కడే ఉంటాడు దేవుడు, మా మందిరంలో ఉంటాడు, మా దగ్గరే ఉంటాడు దేవుడు అని కనుక నువ్వంటే ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ ఈడకి రావాలా, అంతేనా? దేవునికి ఆయన సన్నిధికి హద్దులేమి లేవు. ఒక మాట చదవండి, అపోస్తల కార్యములో 17వ అధ్యాయం. ఏథెన్సులో ఆయన మాట్లాడుతూ 17వ అధ్యాయం 27వ వచనం చదువు. 26, 27. యావత్ భూమి మీద కాపురమండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందురేమో అని తన వెదక నిమిత్తము నిర్ణయ కాలమున నివాస స్థలం యొక్క పొలిమేరను ఏర్పరిచారు. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండేవాడు కాడు. దూరంగా ఉండేవాడు. ఇప్పుడు ఏడున్నావు, ఫ్లైట్ ఎక్కి 24 గంటలు వేసరికి అమెరికాలో నువ్వు దిగొచ్చు. నువ్వు ఇక్కడ ఆరాధన చేసావు, 24 గంటల తర్వాత అమెరికా వెళ్ళావు, అక్కడ కూడా దేవుడు ఉన్నాడు. నేను లోయలో ఉన్నాను, అక్కడున్నావు నువ్వు. పర్వతం మీద ఉన్నాను, అక్కడున్నావు నువ్వు. సముద్రంలో ఉన్నాను, అక్కడున్నావు నువ్వు. కీర్తనలు చదివితే అర్థమవుతుంది కదా. కీర్తనకారులు ఇలాగిన దేవుని స్తుతించారు. కాబట్టి దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క ప్రజెన్స్కి హద్దేమీ లేదు. ఇక్కడే ఉంటాడని కాదు, మీ ఇంట్లో ఉంటాడా, మా ఇంట్లో. కాబట్టి ఆయన జ్ఞానానికి హద్దు లేదు, ఆయన యొక్క సన్నిధికి హద్దు లేదు. సో దేవుని గురించి ఆలోచన చేస్తే ఒక ఆశ్చర్యకరమైన మాట ఇక్కడ చదవాలి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 48వ వచనం చదివితే 47. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరం కట్టించాడు. చాలామంది దేవాలయాలలో ఇక్కడే ఉంటాడు దేవుడు అని భ్రమపడుతుంటారు కదా. దేవునికి గుడి కడుతున్నాం, చందాలు ఇవ్వండి అని ఈ చర్చి గోడలు కట్టుకుంటూ, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకుంటూ ఇలాంటి బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు కదా. చర్చ్ బిల్డింగ్ అంటే చెప్తా వినండి, అది దేవుని పిల్లలు కలుసుకొని దేవుని ఆరాధించడానికి ఉపయోగపడే ఒక స్థలమే కానీ అక్కడేమి దేవుడేమి ఉండడు. సొలొమోను కట్టించాడు. నీవు కట్టించే మందిరం ఏంటిది? సొలొమోనే కట్టించాడు. ఎంత పెద్ద మందిరం, బంగారంతోనే కట్టించాడు. ఇంకా ఆ విషయాలు మనము అక్కడ చూస్తాం. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు? సొలొమోను ఆయన కొరకు మందిరం కట్టించను, ఆయనను, ఇక్కడ చూడండి ఏమన్నాడు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరు నా కొరకు ఏ పాటి మందిరము కట్టుదురు, నా విశ్రాంతి స్థలం ఏది, ఇవన్నీ హస్తకృతములు కావా అని ప్రభువు సెలవిస్తున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారం సర్వోన్నతుడు హస్తకృత ఆలయాల్లో నివసింపడ్డు. సో దేవుని గురించి మనం అర్థం చేసుకుంటున్నాం. అసలు ఆయన ఆత్మ కలిగిన వాడు, ఆయన నిత్య నివాసి అని. ఇప్పుడు లేదు, ప్రారంభం లేదు, ముగింపు లేదు. అలాంటి దేవుడు అని చూస్తూ ఉన్నాము. అలాంటి దేవుడు ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడనే హద్దులేమీ లేవు. ఆయన జ్ఞానానికి హద్దులు లేవు, ఆయన సన్నిధికి హద్దులు లేవు అనే విషయాలు చూస్తూ ఉన్నాం. ఏ దేశం వెళ్ళినా కూడా ఉంటుంది. అంతేకాకుండా ఆయన శక్తికి హద్దులేమీ లేవు. ఆయన శక్తికి హద్దులేమీ లేవు. ఒకసారి ఒక ముస్లాంకు చెప్పాడు, అమ్మా వచ్చే సంవత్సరానికి నువ్వు కుమారుణ్ణి కంటావు అనేసరికి ఆమె పక్క నవ్వింది. ఆమె ఎవరో మీకు తెలుసులే కదా, నవ్వింది. దేవుడు అన్నాడు,
దేవునికి అసాధ్యమైనది ఏమన్నా ఉందా? ఎందుకు నవ్వావు అన్నాడు. ఆయన శక్తికి అసాధ్యమైనది ఏమన్నా ఉందా? ఎందుకు నవ్వేది అంటే ఆమె ఎందుకు నవ్వింది మీరు చెప్పండి. చెప్పేది ఎవరు? ఆమె నవ్వింది. ఎందుకు నవ్వింది? ఇప్పుడు అంటే దేవుడు చెప్పినా నవ్వు వస్తుంది అని అంటే అంత సీన్ ఉందా? నీకు అంత శక్తి ఉందా? అంటే దేవుడు అని అంటే ఒక లిమిట్లో ఉంటాడు అనుకునేటువంటి మనస్తత్వం అర్థమవుతుందా? సో దేవుడు అంటే అది జరుగుద్దా? దేవునికి అసాధ్యమైంది ఏమన్నా ఉందా? ఇలాంటి పదాలు బైబిల్లో కోకొల్లు ఉన్నాయి. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన శక్తికి హద్దే లేదు. ఆయన జ్ఞానానికి హద్దు లేదు. ఆయన సన్నిధికి హద్దు లేదు. ఆయన వ్యాపించి ఉన్నాడు అని బైబిల్ చెప్తా ఉంది. అంతేకాకుండా ఆయన శక్తికి హద్దు లేదు. ఇక ఆయన గురించి ఏమని వర్ణించుకోవాలి చెప్పండి. ఇక అలాంటి దేవుని ఆరాధిస్తున్నాం మనం. దేవుని గురించి తెలుసుకుంటున్నావు కదా, నువ్వు ఆరాధించే దేవుడు ఎలాంటి వాడు అన్నమాట. మనకు అర్థం కావు కొన్ని. ఇదే ఇప్పుడు అంటున్నాగా, ఆమెకు అర్థమైందా? ఎదురుగా మాట్లాడుతుంటే ముసలాంకి అర్థం కాదా? ఎందుకనంటే దేవుడు అంటే ఎట్లా ఉండాలి కదా, మనకు ఒక ఐడియా ఉంటుంది. మన ఐడియాలు ఉండే దాన్ని బట్టి ఆయన ఉంటున్నాడు. నేను మీలాగా మనుషుణ్ణి కాదు. ఒకవేళ నా శరీరము, నా కన్నులు, నా చెవులను నేను చెప్పినా కూడా మీలాంటి వాడని నేను కాదు. మీకున్నటువంటి శరీరం, ఈ పంచేంద్రియాలను బట్టి అర్థం చేసుకుంటే అర్థమయ్యేటువంటి దేవుని కాదు. నేను డిఫరెంట్ అన్నాడు. ఎలాగ డిఫరెంటో చెప్తా ఉన్నాడు. ఆయనకు హద్దులు లేవు. ఆయనకు ప్రారంభం లేదు, ముగింపు లేదు. మీకు ఉంటుంది, మీకు శరీరం ఉంటుంది, ఆయనకు శరీరము లేదు. ఆయన అన్నాడు ఇశ్రాయేలు ప్రజలకి, మోషే వెళ్ళి చెప్పు అని అంటే ఆయన అన్నాడు, అయ్యా ఎవరు పంపమన్నారు, ఏంటి సంగతి అంటారు అని అంటే చెప్పు వాళ్ళకు నా గురించి. ఉన్నవాడు చెప్తున్నాడు అని చెప్పు. ఇక దేవునికి పేరు అది ఏంటది? ఉన్నవాడు. అనువాడు అని అంటే అంటాడు అని కాదు దాని అర్థం. రవి అనేవాడు ఉన్నాడు చూసావు. రవి అన్నవాడు అని అంటే రవి అంటాడు అనా? సో ఇక్కడ ఉన్నవాడు ఆయన. ఆయాం. ఇక ఆయనకి పోయిన వారం మనం నేర్చుకున్న పాఠంలో ఆయనకి సాటి అయిన వాడు ఎవరూ లేరు. పోయిన వారం నేర్చుకున్నావు కదా, ఆయనకు సముడైన వారు లేరు. ఎవరిని పెడతావు ఆయనకు సాటి? ఇక ఎవరు లేరు, నథింగ్. ఇక ఆయనే. ఆయన స్థానం ఆయనదే, ఆయన పరిస్థితి ఆయనదే. ఆయన గురించి మనకు అన్నీ అర్థం కాకపోవచ్చు, ఓకే. ఆయన మాత్రం అదే, రైటే. నీ ఊహలను బట్టి, నీ శరీరాన్ని బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి అర్థం చేసుకుంటే అలాగ ఉన్నటువంటి వాడు కాదు, ఆయన వేరే. అలాంటి దేవుడు. ఇప్పుడు చూడండి, ఆయన ఆ స్థాయిలో ఉంటే మనుషులు ఏం చేస్తామని అంటే మనం ఆయన అర్థం చేసుకోవడానికి ఆయన స్థాయిని దించి దేవుడు అంటే ఇలాగ ఉంటాడు, దేవుడు అంటే ఇలాగ ఉంటాడు, ఇలాగుంటే కదా దేవుడు అని మనం అనుకుంటుంటాం. మన జ్ఞానానికి మించుతాం. అందుకే ఆమె ఇందాక నవ్వింది. ఇందాక చెప్పినట్టుగా ఆమె ఎందుకు నవ్వింది అని అంటే దేవుని స్థాయిని ఎప్పుడు చూద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన మనకి ఇన్ని
విషయాల్లో అర్థం కానటువంటి స్థాయిలో ఉంటే ఆయనతో మనం ఎలాగ సంబంధం పెట్టుకోగలమండి? ఇప్పుడు నీకు ఒక మనిషి అర్థం కావట్లేదమ్మా, ఒక మనిషి మీ బంధువుల్లోనే అర్థం కావట్లే ఆ మనిషి. ఆ మనిషితో నువ్వు ఏమాత్రం సంబంధం పెట్టుకోగలవు? జరుగుద్దా అట్లా? పెట్టుకోలేవు కదా. మరి దేవుడు ఇలాంటి మహోన్నతుడు, నిత్య నివాసి, అసలు మనం ఊహకే అందనటువంటి ఆ స్థాయిలో ఉన్నటువంటి ఆయన అర్థం కానిటువంటి పరిస్థితిలో ఉంటే మరి మనం అలాంటి దేవుడితో ఎలాగ సంబంధం పెట్టుకోగలం కదా? ఇప్పుడు ఆయనతో సంబంధం పెట్టుకోవడానికి మనిషి చేసే ప్రయత్నాల్లో ఇలాంటి దేవుడు ఉన్నాడు రైటే. ఆ దేవుడితో సంబంధం కలిగి ఉండాలి అని అంటే మనుషులు చేస్తున్న విషయం ఏంటంటే, ఒకటి, ఆ దేవుణ్ణి ఒక రూపం ఇచ్చి ఆ రూపం మన దగ్గర పెట్టుకొని ఆ రూపాన్ని చూస్తూ ఆ రూపాన్ని తాకుతూ ఆ రూపాన్ని పూజిస్తూ చేసుకోవడం అనేది ఒక మార్గం. అదేగా ఇప్పుడు దేవుడు అనేసరికి ప్రజలందరికీ కలిగేది అదేగా. వాస్తవానికి దేవుడు ఎలాంటి వాడు అనేటువంటి విషయాలను ఇప్పటిదాకా నువ్వు చూసావు. అవి నువ్వు ఎంత ఆలోచన చేస్తున్నా నీ బుర్రకు అందట్లా. ఆయన ఇందాక చెప్పాం, ఆయన సన్నిధికి ఎక్కడైనా ఉంటాడు అనే మాట. ఇంకా దాని గురించి నువ్వు ఆలోచన చేస్తే ఎంతవరకు ఆలోచన చేయగలుగుతావు? పూర్తిగా అర్థమైందా? ఆయన శక్తికి హద్దు లేదు అని అన్నాం. ఎంతవరకు అర్థం చేసుకుంటావు? ఆయన ఆత్మ, నీలాగా శరీరం కాదు. ఆయన చెవులు ముక్కు ఇలాగ అన్నా ఆయన మీలాంటి మనిషిని కాదు, నేను ఆత్మరూపిణి అని అన్నాడు, నిత్య నివాసి. ఎంతవరకు అర్థం చేసుకోగలం? కాబట్టి మనకి అర్థం కానంత స్థాయిలో ఆయన ఉన్నాడు. కాబట్టి దేవుడు మనతో, మనకు సమీపంగా, మనకు అందుబాటులో, మనకి ఒక సంబంధం కలిగినటువంటి వాడిగా ఉండటానికి మనం చేసేటువంటి ప్రయత్నాలు ఒకటి, ఆయనకు ఒక రూపం ఇచ్చి ఆ రూపాన్ని పెట్టుకొని ఇదే దేవుడు, ఈ దేవుణ్ణి మేము కొలుస్తాం అని భక్తి చేస్తాం. ఆ కోణంలో వచ్చినవే విగ్రహ సంబంధించినటువంటివన్నీ. ఓకే, విగ్రహములు. మీరు పాత నిబంధన ప్రవక్తను చదవండి. ఇశ్రాయేలీలు విగ్రహాలను వెంబడిస్తుంటే వాళ్ళు నవ్వుకున్నారు. ఎవరు? ప్రవక్తలు. మీకు ఇలాంటి దేవుడు పరిచయం అయ్యి, ఇప్పుడు దేవుడి క్యారెక్టర్ అంతా ఇశ్రాయేలీలకు చెప్పింది కదండి, మనం చదువుకున్న విషయాలన్నీ. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు తన యొక్క స్వభావ లక్షణాలు వివరిస్తూ ఉంటే కదండి దేవుడు ఎవరు తెలిసింది. మీకు ఇలాంటి దేవుణ్ణి పరిచయం చేస్తే మీరేంటి, ఈ విగ్రహం దగ్గర ఉంటాడా దేవుడు అని విగ్రహాలని, విగ్రహ ఆరాధనని ప్రవక్తలు చాలా ఖండించారు. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో చూస్తారు మీరు. ఎందుకు ఇలాగనా? అసలు ఇశ్రాయేలు ప్రజలకి పరిచయమైన దేవుడు ఎలాంటి వాడు? అంత గొప్ప దేవుడైతే ఆయనను మీరు ఇలాగన చేస్తారా కదండి. ఇప్పుడు ఇంకా ఇవన్నీ చదవచ్చు కదా. నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్ను ఎవరిని పోల్చుదురు అని పరిశుద్ధ దేవుడు అడుగుతున్నాడు. మీ కనులెత్తి పైకెత్తి చూడండి, వీటిని సృజించిన వాడెవడు అలాగని చెప్పుకుంటూ వచ్చి తర్వాత మీకు తెలియలేదా ఇలాగని చెప్తూ
ఇవన్నీ చూస్తూ వచ్చాం. ఇంకా ముందు భాగంలోకి వచ్చి చూస్తే 19, విగ్రహమును చూడగా శిల్పి దానిని పోతపోస్తాడు, కంసాలి దాన్ని ఇలాగ చేస్తాడు. సో ఇవన్నీ మీరు అక్కడ చదువుకోండి, 40 అధ్యాయంలో మీరు చదవచ్చు. సో దేవుడు ఇలాంటి వాడైతే ఆయనకు ఒక రూపు ఏర్పాటు చేసి ఇది దేవుడు అని అక్కడ కట్టేస్తావా? అది మనుషులు ఎలాగైనా చేస్తే అక్కడ కట్టేస్తావా? దేవుడు ఎలాంటి వాడు? ఇందాక మనం చదివాం కదా, సొలొమోను మందిరం కట్టిస్తే ఆ మందిరంలో ఉంటాడా? ఆకాశము నా సింహాసనం అన్నాడు, భూమి నా పాదపీఠం అన్నాడు. భూమి అంతా ఆయన పాదపీఠం అయితే ఆయన్ని వర్ణించడానికి మనకు చేత అవుద్దా? అలాంటి దేవుడిని మీకు పరిచయం చేస్తే మీరు ఇలాగన ఒక రూపం ఇచ్చి ఆ రూపమునికి చేస్తే ఏమండి, దేవుణ్ణి మనము ఒక విగ్రహ స్థాయిలోనికి తీసుకురాకూడదు. విగ్రహంలో ఉండొచ్చు, 2-3 తలలు ఉండొచ్చు, కానీ తలలు ఎవరి? మనుషులేయా? ఓకే, మనుషులే కావచ్చు, జంతువులే కావచ్చు, ఏదన్నా తలలుగా 4 తలలు ఉన్నాయనుకోండి, అది పెద్ద దేవుడు అయిపోద్దా? అంటే దేవుని స్థాయి అదేనా? ఈ సృష్టిలో ఉండేటువంటి ఒక మనిషో లేకపోతే ఒక పెద్ద విలువ కలిగిన ఒక మృగమో జంతువో కావచ్చు, అదేనా దేవుని స్థాయి? 10 చేతులు ఉన్నాయనుకోండి ఒక విగ్రహానికి, అదేనా దేవుడు? చేతులు అంటే మనిషి చేతులే కదా, ఇలాంటి స్థాయి దేవునిది. కాబట్టి దేవుడు హైలో ఉండేటువంటి దేవుడు. ఒకటి దేవుణ్ణి ఇలాగ అర్థం కాని అంత గొప్ప దేవుణ్ణి కమ్యూనికేట్ చేసుకోవడానికి మనుషులు చేసే ప్రయత్నం ఒకటి, విగ్రహమును సృష్టించుకోవటం, దాన్ని బట్టి ఇది దేవుడు, ఆయన అంత అర్థం కాని దేవుడు కాబట్టి ఇక్కడ ఉంటానని చేస్తాడు. రెండవది భౌతికమైనటువంటి విగ్రహం చేయడము. రెండవది మెంటల్గా దేవుని యొక్క స్థాయిని ఊహించుకోవటం. మన ఐడియాను బట్టి ఇప్పుడు చెప్పనా, చాలామందికి యేసు ప్రభు ఒక డాక్టర్, చాలామందికి యేసు ప్రభు ఒక డాక్టరు, చాలామందికి యేసు ప్రభు ఒక క్యాషియరు. ఎందుకంటున్నా ఈ మాట? మా జబ్బులు తీసేస్తాడు దేవుడు అని కదా. చాలామందికి దేవుడు ఒక డాక్టరు, చాలామందికి దేవుడు ఒక క్యాషియర్. ఏదంటే అవసరమైతే సాయం చేయ్యా. దేవుని స్థాయి మన ఊహలో ఇలా పెట్టుకుంటాం, ఇలా చేస్తాడు, ఇలా అప్పులు తీరుస్తాడు. ఈ మధ్యకాలంలో దరిద్రపు కొట్టు సాక్ష్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వచ్చి దేవుని స్థాయిని మరీ ఎక్కువగా దిగజార్చి రోడ్ల పాలు చేస్తున్నాయి. అలాంటి పిచ్చి పిచ్చి సాక్ష్యాలు చెప్పే వాళ్ళందరూ చాలా శాపగ్రస్తులు. దేవుని స్థాయి అదా? రోడ్డు మీద పోతుంటే డబ్బు దొరికింది, డబ్బు దొరికితే ఎవరికి ఇవ్వాలా? పోలీస్ స్టేషన్లో అది కదా క్రిస్టియన్ చేయాల్సిన పని. అకౌంట్లో డబ్బులు లేవు, ఏటీఎంలో కార్డు పెడితే ₹1,00,000 ఇచ్చినాయి. ఇది సాక్ష్యమా? బుద్ధి లేని సాక్ష్యాలు ఇవన్నీ. దేవుని స్థాయిని దిగజార్చి అవమాన పాలు చేసేటువంటి సాక్ష్యాలు ఇవన్నీ, పిచ్చి మాటలు కదండి. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తాడా? అబద్ధాలు చెప్పడం. ప్రేమేం దేవుని పిల్లరా, ఇప్పుడు ఆయనకి అసాధ్యమైందే లేదనేటువంటి విషయాలు చూస్తూ వచ్చాం. మీరు ఇక్కడ మళ్ళీ ఆ దారికి వెళ్ళకాకండి. మెంటల్గా దేవుణ్ణి ఇలాగనే కొంతమంది అనుకుంటారు, ఆయన నాకు బాగు చేస్తాడు, నా అప్పులు తీరుస్తాడు, ఇలాంటి విషయాలన్నీ చూస్తాం.
దేవుడు ఇంత గొప్ప దేవుడు నీవు భౌతికంగా ఒక బొమ్మను చేసుకుంటేనో, నీవు మనసులో దేవుణ్ణి ఊహించుకుంటేనో కాదు. దేవుడు మనకి ఏం చేశాడనంటే, దేవుడంటే ఇది అని మనకు అర్థం కావడానికి ఆ దేవుని నిలువెత్తు రూపాన్ని భూమి మీదకు పంపించాడు. ఆయనే యేసుక్రీస్తు. దేవుడు ఇది అని ఏదైతే అర్థం కాని దేవుడు ఉన్నాడో ఆయనను కనెక్ట్ చేసుకోవడానికి మనుషులు చేసే ప్రయత్నాల్లో 2 ప్రయత్నాలు. ఒకటేమో ఎదురుగా ఒక భౌతికంగా ఏదన్నా తాకగలిగి చూడగలిగే విధంగా బొమ్మ చేసుకోవడము, లేదా ఒక రూపం చేసుకోవడము, లేదా మానసికంగా మనసులో ఊహించుకోవడము దేవుడు అంటే ఇది అనేటువంటి భ్రమలో ఉండటం. ఇవి కాదు అని దేవుడు ఏం చేశాడనంటే, ఇదిగో నా రూపం అని స్వయాన యేసుక్రీస్తు వారిని పంపాడు. అది ఎలా సాధ్యం, ఇది ఎలా సాధ్యం, దేవుడు ఎలా మనిషి అయ్యాడు, ఇవన్నీ మీరు అడిగితే నేనేం చెప్తా? యేసుక్రీస్తు గురించినటువంటి మాటలు ఏం చెప్తున్నాయి అని అంటే, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం ప్రారంభంలో ఏముంది? పూర్వకాలం నుండి నానా సమయంలో నానా వ్యక్తులు నానా విధాలుగా మన పితరులతో మాట్లాడినటువంటి దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. చదువు టగటగటగ చదవాల. ఆ కుమారుణ్ణి సమస్తానికి వారసునిగా నియమించాడు. ఆయన ద్వారా ప్రపంచాన్ని నిర్మించాడు. ఇక్కడ ఆగండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. అది దేవుని మహిమ యొక్క తేజస్సు, ప్రతిబింబం కాదు. ఏంటి? తేజస్సు. ప్రతిబింబం అంటే వేరే, ఆ రూపాన్ని ప్రతిబింబించేది. తేజస్సు అని అంటే డైరెక్ట్ ఆ రేస్. అదే ఇక అర్థం చేసుకోవడానికి మనకి జ్ఞానం సరిపోదు. ప్రియులారా, ఆయన యొక్క రూపం ఇదిగో అందుబాటులో ఉంది, తీసుకోండి. అర్థం కాని దేవుడు అనుకుంటున్నారు కదా. ఎందుకు ఆయన దేవుడు అంటే ఇంక ఈయన చూడండి అని యేసుప్రభువు వారు వచ్చారు భూమి మీదకి. శిష్యుడైనటువంటి ఫిలిప్పు అడిగాడు ఒకసారి, అయ్యా అసలు ఆ తండ్రిని మాకు చూపించు, 1 సెకండ్ చూపించు చాలు అని అంటున్నారు. అప్పుడు ప్రభువారు ఏమన్నారు? ఫిలిప్పు, ఇంతకాలం నేను మీతో ఉంటే మీరు ఇంకా ఎరగలేదా అని అంటున్నాడు. దేవుని యొక్క తత్వము, దేవుని యొక్క మూర్తిమత్వము, దేవుని యొక్క తేజస్సు అవి హెబ్రీ పత్రికలో ఇంకా కింద చదివితే అవన్నీ ఉంటాయి. ఆ దేవుడు ఏంటో మనిషిగా యేసు ప్రభువుగా కనబడ్డాడు. ఇదిగో నువ్వు చూడు ఎంతకాలం ఉన్నాను, మళ్ళీ అడుగుతావేంటి అని అంటున్నాడు. ప్రియులారా, యేసును చూస్తే అసలు ఆ దేవుని యొక్క ఆ విషయాలన్నీ నీకు అర్థమైపోతుంటాయి. దేవుడు మంచి దేవుడు కదా. ఒక ఆయన వచ్చాడు, ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చి సద్బోధకుడా అని అన్నాడు. సద్బోధకుడా అని అన్నాడు. అప్పుడు యేసు ప్రభువు అతన్ని ఒక ప్రశ్న అడిగాడు. సద్బోధకుడని నువ్వు అంటున్నావు, సద్బోధకుడు గుడ్ 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 అంటున్నావు కదా, ఎందుకు గుడ్ అంటున్నావు? అసలు అలాంటి గుడ్ అనే పదము దేవునికి కానీ మరి ఎవరికి కాదు కదా. ఎందుకంటున్నావు నువ్వు గుడ్ అని అతన్ని అడిగాడు కదా. గుడ్ మాస్టర్
అని. ఎందుకంటే గుడ్ అనేది అసలు దేవునికి సంబంధించింది కదా, సత్పురుషుడు దేవుడే కదా, నన్ను ఎందుకు ఇలాగంటున్నా అని అతన్ని క్వశ్చన్ చేస్తున్నాడు. దాని అర్థం ఏంటి చెప్పండి మీరు? యవ్వనస్తుడికి అర్థం కావాలా ఏమని? నేను దేవుడును అని నీకు అర్థం చేసుకోలేకపోతున్నావు. నువ్వు అర్థం చేసుకో, నేను దేవుడిని. గుడ్ అంటున్నావు కదా, ఆ గుడ్ నా దగ్గర ఉంది కదా. ఈ గుడ్ లక్షణం, మంచి లక్షణం దేవునిది కదా. ఇందాక చదివా, ఆయన అడిగే వారందరికీ ఆయన మంచి ఈవులను ఇస్తాడు. మంచివాడు కదా ఆయన. మరి ఆ మంచితనం అంత ఎంత దగ్గర ఉంది కదా. అదే అండి అపోస్తల కార్యంలో 10వ అధ్యాయంలో చెప్తే వచ్చాడు, ఆయన మేలు చేయుచు, నజరేయుడైన యేసు మేలు చేయుచు. ఎవరి లక్షణం ఇది? కాబట్టి యేసుక్రీస్తు ఏం చేస్తూ వచ్చాడంటే, తండ్రి ఏదైతే దేవుడు ఇప్పటిదాకా మనం అర్థం కాని దేవుడు అని అనుకుంటా ఉన్నామో, ఆ దైవత్వమును అంతటిని చూడండి, నిత్య దేవుడు అనుకున్నాం కదా, అది లేదు, అంతము లేదు. దేవుని గురించి మనకి చాలా విషయాలు అర్థం కావు. దేవుని విషయాలు మనం ఎంత బుర్రగొక్కున్నా పూర్తిగా తెలుసుకోలేం. ఇవన్నీ అనుకుంటున్నాం కదా. ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు. చూడు నన్ను, దేవుడు నీకు అర్థమవుతాడు. ఆ దేవుని క్యారెక్టర్ అంతా ఆయన చూపిస్తూ వచ్చాడు భూమి మీద. అదే అండి, చూడు దేవుని క్యారెక్టర్ ఇది. ఆయన ఎన్నైనా చేశాడు, ఏ కార్యమైనా చేశాడు. రోగాలను బాగు చేశాడు. ఇక యేసు ప్రభుకి కూడా అసాధ్యమైందేమీ లేదు. చనిపోయిన వారిని లేపేశాడు. ఇవన్నీ చేస్తామంటే సముద్రాన్ని ఇలాగా ఆపేశాడు. ఇవన్నీ చేస్తామంటే ప్రజలు అనుకున్నారు ఆయన గురించి, అబ్బా అబ్బా అబ్బా, ఈయన మనలాంటి సామాన్యమైన వ్యక్తి కాదు అనుకున్నారా? దేవుని యొక్క ఆ క్యారెక్టర్ని యేసు ప్రభువుగా భూమి మీద దేవుడు మనకు పరిచయం చేశాడు. అది దేవుడు మనకు ఇలాగన పరిచయం చేశాడు. ఇవన్నీ యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని చూపిస్తా ఉన్నాయి. ఆఖరికి తోమా అన్నాడు డైరెక్ట్గా, నా ప్రభువా నా దేవా అన్నాడు. సో యేసు దైవత్వం గురించినటువంటి సమాచారం అక్కడ వింటా ఉన్నాం. ఈ యేసు ఆ దైవత్వాన్ని యొక్క సమాచారాన్ని ఇస్తూ ఆ దేవునిలో ఉండేటువంటి తండ్రి అనే క్యారెక్టర్ని మనకి పరిచయం చేశాడు. చూడండి, యేసు ప్రభువు వచ్చేదాకా దేవుడు మనకు తండ్రి అని ఎవరు చెప్పలేదు. మోషేతో ఆయన అన్నాడు ఏమని, నేను సర్వశక్తి గల దేవుడును అనేటువంటి పేరు మీద మన పితరులకి పరిచయం అయ్యాను. నేను ఎవరు అని అంటే మన పితరులకు అర్థమైనట్టు సర్వశక్తి గల దేవుడును, నేను యెహోవాను అని అన్నాడు. ఈ విషయం చెప్పు మోషే అని అన్నాడు. పితరులకేమో సర్వశక్తి గల దేవుడు అని తెలిసింది. మోషే వచ్చిన తర్వాత ఆయన యెహోవా అని తెలిసింది. యేసు ప్రభు వచ్చి ఆ సర్వశక్తి గల దేవుడే, ఆ యెహోవానే, ఎవరో కదయ్యా ఆయన తండ్రి అని చెప్పాడు యేసు ప్రభు. నీకు అర్థం కానటువంటి ఈ దేవుడు ఉన్నాడే, నీ ఊహకు అందనటువంటి దేవుడు ఉన్నాడే, ఈ నిత్య నివాసి అయినటువంటి దేవుడు ఉన్నాడే, ఆయన ఎవరు కాదు తండ్రి. యేసు వచ్చి ఆ దేవుడు మనకు తండ్రి అనేటువంటి పరిచయం చేశాడు. యేసు చూడండి, తండ్రి.
12 సంవత్సరాల వయసులోనే తప్పిపోయాడు అనుకొని తల్లిదండ్రులు మరియా యోసేపులు ఎత్తుక్కుంటూ వస్తే అప్పుడు వాళ్ళతో అన్నాడు యేసుప్రభు, ఏమన్నాడు? నేను తండ్రి పనుల మీద ఉండాలి అని అన్నాడు. సో దేవుడు ఎవరంట? తండ్రి. ఇప్పటిదాకా అనుకున్నటువంటి అర్థం కాని దేవునిగా మనము చదువుకుంటున్నాం. అంత గొప్పవాడే, ఓకే. ఆయన ఎవరు కాదు? నీకు తండ్రి. ఈ లోకపు తండ్రి నీకు చాలా ఇవ్వచ్చు, కానీ పరలోకపు తండ్రి ఇంకెన్ని ఇస్తాడు చూడండి. యేసు దేవుణ్ణి మనకి తండ్రి అని పరిచయం చేస్తాం. ఇక్కడ ఒక చిన్న పాయింట్ అర్థం చేసుకోవాలి. తండ్రి, ఆయన మనకు తండ్రి అని యేసు ప్రభు వారు పబ్లిక్లో ఎప్పుడు చెప్పలేదు. మనుషులందరూ అంటారు, ఓకే, పబ్లిక్లో ఎప్పుడు ఆయన అందరికి తండ్రి ఇట్లా చెప్పలేదు. ఓకే, ఆయన తండ్రి. ఆ తండ్రి అనేటువంటి ఆ సెన్స్, సహోదరుడు అనే సెన్స్, ఇవన్నీ రక్షించబడినటువంటి విశ్వాస సమూహానికి చెప్తూ పలికినటువంటి సందర్భంలో వచ్చిన పదాలు గుర్తుపెట్టుకోండి. అందరికీ తండ్రి కాదు. యేసుప్రభు కొంతమంది గురించి అన్నాడు కదా, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అని అన్నాడు. ఉన్నారా అటల్లో? కాబట్టి అందరినీ లెక్కలకు తీసుకోవట్లా. తండ్రి అయినా ఓకే, ఎవరికి తండ్రి? కొంతమందికి. మిగతా కొంతమంది ఉన్నారు, వాళ్ళు వేరే బ్యాచ్ లాగా ఉంటారు. దేవుడు తండ్రి. ఆ తండ్రిని అర్థం చేసుకోగలగాల. ఈ తండ్రి గురించినటువంటి కొన్ని విషయాలు ఆలోచన చేస్తే, ఈ తండ్రికి ఒక్కడు కుమారుడు ఉన్నాడు, జనితైక కుమారుడు, ఏకైక కుమారుడు, ఆయన యేసుప్రభు వారు. తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడు, ఆయన ఏకైక కుమారుడు, జనితైక కుమారుడు. ఈ తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడు, ఓకే. అంతేకాకుండా అనేకులైనటువంటి కుమారులు కూడా ఉన్నారు. ఇదేందయ్యా, ఒక కుమారుడు అంటావు, అనేక కుమారులు అంటావు అని అంటే రైటే. ఒక కుమారుడు ఉన్నాడు, అనేకులైనటువంటి దత్తపుత్రులు ఉన్నారు. ఈ తండ్రి ఏదైతే మనం ఆలోచిస్తున్న ఈ తండ్రి ఒక కుమారుని కలిగి ఉన్నాడు, చాలామంది కుమారులను దత్తం తీసుకొని కలిగి ఉన్నాడు. ఈ తండ్రికి మనవళ్ళు ఎవరూ లేరు. దేవుని గురించిన క్యారెక్టర్ విషయంలో ఆలోచన చేస్తున్నాం. తండ్రి అని చూస్తున్నాం కదా, ఆ తండ్రి గురించినటువంటి విషయాలు. నిత్యుడు అని అర్థం కానిటువంటి ఆ స్థాయిని చూసాం. అర్థం కాకు అనడానికి ఇదిగో తండ్రి కూడా ఆయన తండ్రి. తండ్రి అని అంటే ఏంటో పిల్లలు కలిగినటువంటి పురుషులందరికీ తెలుసు కదా. తండ్రి ఎలాగ ఉంటాడో ఆ విషయాలు అర్థమవడానికి ఇదిగో హీజ్ ఫాదర్ అని అన్నాడు. ఈ ఫాదర్ ఒక కుమారుడు అని అన్నాడు యేసు ప్రభు. ఆయన నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, నా ఆత్మని నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను, నా తండ్రి పనులు చేయడానికి వచ్చాడని యేసు ప్రభు వారు తండ్రి అని ప్రతి సందర్భంలో ఆయన చెప్పిన మాటలు చూస్తాం. తర్వాత ఆయనని ఎవరైతే దేవుని ప్రణాళికలో, యేసు ప్రభు వారిని దేవుని ప్రణాళికలో ఆయన పంపించాడు. ఈ విషయాలన్నీ మీరు చదివినయే, ఎరిగినయే, ఓకే. ఇప్పుడు ఒకసారి ఒక పోర్షన్ చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, జస్ట్ ఈ మాటలు జ్ఞాపకం చేస్తా 10 నుంచి. ఎవని నిమిత్తం సమస్తం ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుటకు
చేయుట ఆయనకు తగును. పరిశుద్ధపరచు వారికి, పరిశుద్ధపరచబడి వారికి ఒక్కటే మూలం. ఈ హేతువు చేత వారిని సహోదరులు అని పిలుచుటకు ఆయన సిగ్గుపడక, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును. ఈ విషయం దీని ఎక్స్ప్లెనేషన్ మనకు తెలుసు, హెబ్రీయులకు రాసిన పత్రిక ధ్యానాల్లో మనము నేర్చుకున్నాం కదండి. కాబట్టి దేవునికి అనేకులైనటువంటి కుమారులు కావాలి, వాళ్ళని దత్తత తీసుకోవాలి. ఎలాగ తీసుకోవాలి? అందరినీ ఎవరిని పడితే వాళ్ళని తీసుకుంటాడా? కాదు. వారి రక్షణకర్తను శ్రమల పాలు చేసి అని అంటే మనుషుల యొక్క పాపములను తన కుమారుడైన యేసుక్రీస్తు, ఏకైక కుమారుడు అన్నాం కదా, ఆ ఏకైక కుమారుడు అందరి పాపములను భరించాడు. కాబట్టి ఎవరైతే ఆ లెక్కలకు వస్తారో, యేసును తమకు రక్షకునిగా ప్రభువుగా ఎవరైతే అంగీకరిస్తారో వారిని దత్తత తీసుకుంటుంటాడు. సో వీళ్ళందరూ దత్తత తీసుకున్న పుత్రులాగా దేవునికి కుమారులు అయిపోయారు. అర్థమవుతుందా? భూమి మీద ఆ దేవుణ్ణి మనం ఇప్పుడు కలిగి ఉన్నాము. ఎలాగన యేసు ప్రభు వారిని బట్టి ఆయన కుమారులుగా, ఆయన కుటుంబ సభ్యులైపోయాం మనం. ఎంత భాగ్యం అండి, ఎంత భాగ్యం చూడండి. కాబట్టి ఇప్పుడు మనము దేవుని పిల్లలం. తనను అంగీకరించిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారం. ఎవరు పడితే వాళ్ళు నీ ఇంట్లోకి వస్తారా? ఎందుకు వస్తారు? అదే నీ కొడుకు అయితే వాడు ఏ మూలకైనా పోతాడు. అవునా కదా? అదే దేవుని ఇంట్లోకి రావడానికి అధికారం. అది ఎవరి ద్వారా? యేసు ప్రభు ద్వారా. ఇక్కడ ఇంకొకటి జ్ఞాపకం తీసుకోవాలా, ఈ తండ్రికి మనవళ్ళు ఎవరు లేరు. కాబట్టి తల్లిదండ్రులు చర్చికి వస్తే పిల్లలకి రక్షణ వస్తుంది. ఇవన్నీ అక్కడేమీ చల్లవు. మీ తాత రక్షణ పొందితే నీకేదో మేలు జరుగుతుంది, అది కూడా చల్లదు. మనవళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఎవరి రక్షణ వాళ్ళు పొందాల్సిందే. ఇలాంటి దేవుడు మనకంటే ప్రియమైన వారలారా, ఇలాంటి దేవుడు శక్తిని అపరిమితంగా, శరీరం లేదు, ఆత్మ అయిన దేవుడు, ప్రారంభం లేదు, ముగింపు లేదు, హద్దులే లేవు. ఈయన మనకు తండ్రి. ఇలాంటి దేవుని మనము తండ్రిగా కలిగి ఉన్నాం కదా. అలాంటి దేవుడు నీకు చాలా ముఖ్యం. ఎందుకు ముఖ్యం అని అంటే నీ క్షేమం కొరకు ఆయన ముఖ్యం. ఆ దేవుడు నీ క్షేమం కలిగించడానికి కదండి. అర్థం చేసుకుంటే నీ క్షేమం కదా. ఇలాంటి దేవుడు నేను ఒకసారి ఒక ట్రైన్లో ఒక పాప వెళ్తుందట, చిన్న పాప, ఒక్కతే ఉంది. ఎదురుగా ఒక ఆమె కూర్చొని, ఏంది అమ్మాయి ఒక్కతే వస్తుంది ట్రైన్లో అని అడిగిందట. ఏదమ్మా ఒక్కదాన్ని వస్తుంది, ఏం భయం లేదా, భయం వేయట్లేదా అని అన్నదంట. నాకేం భయం లేదు అన్నదంట ఆ అమ్మాయి, చిన్న అమ్మాయి. ఎందుకు భయం లేదంటే ఈ ట్రైన్ నడిపేది మా డాడీయేగా అన్నదంట. భయపడుద్దా? ట్రైన్ నడిపేది మా డాడీ అని చెప్పిన పిల్లలకు భయం ఎందుకు ఉంటుంది? చూడండి, విశ్వమంతా నడిపించేటువంటి దేవుడు నీ తండ్రి అయితే నీకు భయం ఏముంది? చిరప్. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. అలాంటి దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం. బైబిల్ గ్రంథంలో నా దుర్గము, నా కొండ, నా కోట, ఇలాంటి పదాలన్నీ మై నా బలము, నా శక్తి, నా ధ్వజము ఆయనే. ఈ ఆరాధన మనం చేయగలగాలి. అలాంటి ఆరాధన చేసే దేవుని ఎదుట మనము ఆయనకి ఇచ్చే ఆరాధన మనం ఆయనని ఎరగడం మీద ఆధారపడి ఉంటుంది. బాగా ఎరుగుదాం, బాగా ఆరాధించి బాగా జీవాన్ని పొందాం. ఆ చొప్పున దేవుడు సాయం చేయనుగాక.